హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే రాత్రి 2 అవుతా ఉంది, అసలు నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలా? ఆలోచనలు అలాంటివి. అసలు ఏం జరుగుతుంది లైఫ్లో? ఇంకా ఎప్పుడు మనం లైఫ్లో ముందుకు వెళ్ళేది? ఇంకా ఎప్పుడు మనం లైఫ్లో సక్సెస్ అయ్యేది? అసలు ఏంటి జీవితము? మన లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండిపోతుందా? ఆ? చదువుకొని జాబ్ చేసుకోవాల్సిన వయసులో, నా వయసులో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, జాబులు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే గల్ఫ్లో వచ్చి వర్క్ చేస్తున్నానంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లే. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉందని ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. సరే, ఇక్కడికి వచ్చినాక కూడా మనకు ప్రశాంతత ఉంటుందా? లేదు. ఆ, రాత్రి నిద్ర రాదు. అసలు ఏం జరుగుతుంది లైఫ్లో? ఆలోచించి ఆలోచించి మైండ్ అంతా మెంటల్ ఎక్కిపోతా ఉంది. ఏందిరా రే, ఎట్లా ఉండేవాడినిరా నేను. ఇక్కడికి వచ్చినాక అసలు ఏందిరా అంటే, ఇక్కడికి వచ్చినాక కూడా మనకు వచ్చేసి చాలా నేర్పిస్తుంది అనమాట ఈ గల్ఫ్ లైఫ్. అన్నం విలువ తెలుస్తుంది, పేరెంట్స్ విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. మన గురించి చాలా చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏ వాడేంద్రా, అదిరా ఇదిరా అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో అదంతా మనము పట్టించుకోకుండా ఇన్ని మాటలు పడుతూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాము. ఇంకా లైఫ్లో మంచిగా హ్యాపీగా ఉండాలా, ఎప్పుడు ఈ అప్పులు గోలేంది, అది ఇది అని చెప్పేసి ఆ ఆలోచనలో పడిపోయి నిజంగా నిద్ర అనేదే రావడం లేదు, ఆకలి అనేదే వేయడం లేదు. అరే, లైఫ్లో సక్సెస్ అవ్వాలా, లైఫ్లో ఫ్యామిలీని సెట్ చేయాలా, ఫ్యామిలీని ఒక స్టేజ్లో అంటే ఏమైనా అవసరం పడితే ఒక్కరి దగ్గర వెళ్ళి చేయి చాచకూడదు, మనమే ఏదో ఒకటి సెట్ చేయాలా అన్న థాట్తో రోజు రోజు నైట్ అసలు నిద్ర రాకుండా ఇంకా ఎప్పుడు అలా ఆలోచించి కూర్చుంటే కూడా అదేమైనా రేపు పొద్దున అయిపోయే పని? కష్టం బ్రదర్, కష్టపడాలి. కష్టపడితేనే మనకు ఏదైనా దక్కేది కూడా. నాదేంద్రా అంటే, ఎంత కష్టపడుతున్నా నాకంటూ ఏమీ మంచి జరగడం లేదే, ఎందుకు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించి నాకు రోజు రాత్రిలో నిద్ర పట్టడం లేదు. నిద్రపోతున్నా కూడా మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీని సెట్ చేయాలా, ఇల్లు కట్టుకోవాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, అప్పులు గోల ఉండకూడదు, టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలా. ఇల్లు లేకపోయినా పర్లేదు, ఈ అప్పులు గిప్పులు, ఈ లోన్లు గిన్లు అంతా క్లియర్ చేసేసి హ్యాపీగా ఊర్లో ఉండి ఒక 10,000 సంపాదించుకున్నా హ్యాపీగా ఉంటాం కదా అన్న ఒక థాట్. ఇంకోటి, బంధువులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏమంటారు, ఏంరా సంపాదించేదంతా ఏం చేస్తున్నారా, ఇల్లు కట్టుకోకుండా ఏం చేస్తున్నారా, అది ఇది. వాళ్ళకెందుకు? మా నాన్నకి లేని బాధ వాళ్ళకెందుకు? మేము సంపాదిస్తామో, తినేస్తున్నామో, మేము ఎగరగొడుతున్నామో అది వాళ్ళకెందుకు? సమాధానం మా అమ్మ నాన్నకి చెప్తే చాలు. వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేదు. కానీ అది టైం అనేది ఉంటుంది, అది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది. మనం ఎంత ఆలోచించినా ఏం చేసినా మన లైఫ్ని మనమే మార్చుకోవాలా, ఎవరు మార్చలేరు. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడే మేము ఇప్పుడే ఒక 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది. ఇంకా పోను చాలా చేస్తాం. కానీ కొంతమందికి ఎందుకో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి వాళ్ళ బాబులాస్తి అది ఇది ఉందని ఈరోజు ఎగురుతున్నారు. మాకు అదంతా ఏం లేదు. మేము సొంత కాళ్ళ పైన నిలబడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. అయినా కూడా మా దగ్గర ఇల్లు లేదు, ఫ్లాట్ లేదు, అంటే జాగా అదంతా ఏం లేదు. లేకపోయినా మేము హ్యాపీగా ఉన్నాం, కింగ్ లాగానే బతుకుతున్నాం. కానీ టైం వస్తుంది, ప్రతి దానికి టైం వస్తుంది. రియాక్ట్ అవ్వకూడదు. ఎంత చలి ఉందో తెలుసా బయట? చలికి నాకు నా రూమ్ మొత్తము బయట ఎంత చలిగా ఉందో అంతే చలిగా ఉంది నా రూమ్ లో కూడా. మేడంకి హీటర్ అడిగితే చూడండి, అసలు ఒక్కొక్క ఇల్లు ఎలా ఉంటుందా అంటే మనం చెప్పలేము. ఇల్లు బాగుంటుందా, బాగుండదా, అసలు ఫుడ్ సరిగా ఉంటుందా, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఏమున్నా మనం వచ్చేసి అడ్జస్ట్ చేసుకునే పోవాలా. చాలా నేర్పించేస్తుంది గల్ఫ్ లైఫ్ మనకి. ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి నేను దయచేసి చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మీరు ఇన్ని వీడియోలు చూస్తున్నారు కదా, ఇంత చూస్తున్నారు కదా, గల్ఫ్ లైఫ్లో ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారు. కొంతమందికి షీట్లు రూమ్లు ఉంటాయి, కొంతమందికి వచ్చేసి ఎడారిలో వర్క్ చేస్తూ ఉంటారు, చలికి తట్టుకోలేక, ఎండకి ఉండలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. మీరు ఇన్ని చూసాక కూడా నేను గల్ఫ్కి వస్తా, నేను కువైట్కి వస్తా, నేను ఖతర్కి వస్తా, నేను దుబాయ్కి వస్తా అలా అంటున్నారే. చదువుకోండి మామ, చదువుకోండి. నాకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను వచ్చేసి వదిలేయడానికి కారణం వచ్చేసి మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆ రోజు అలా ఉంది కాబట్టి, పెద్ద కొడుకుగా నేను ఆ బాధ్యత తీసుకోకపోతే ఈరోజు నేను కూడా అక్కడే ఉండి తిరుక్కునేవాడిని. నాకెందుకో చిన్న వయసులోనే దేవుడు వచ్చేసి బాధ్యతలు పెట్టేసినాడు.
సో ఆ బాధ్యత తీరుస్తా. మొత్తం ఇల్లు లేకపోయినా పర్లేదురా, అప్పులు క్లియర్ చేసి ఊర్లో పోయి 10,000 సంపాదించుకున్నా హ్యాపీగా ఉండాలి. అది లైఫ్, అది చాలు. ఎన్నో ఆశలు గీసాలంతా ఏం లేవు. ఇల్లు కట్టుకోవాలా, కార్లు ఉండాలా, అదంతా నాకు ఆశలే లేవు. అందుకే చెప్తున్నా, చదువుకో, జాబ్ చేసుకో, అక్కడే ఉండు. ఇక్కడికి వచ్చి ఒకటి కింద పనిచేసి అరే నాకు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, అట్లా ఇబ్బంది పడుతున్నారు అని వచ్చి ఇక్కడ బాధపడకు. చూస్తున్నాం కదా, ఒకప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీకంటూ చెప్పేవాళ్ళు ఉన్నారంటే అది నేనే. చాలామంది ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూస్తున్నా కూడా మీరు ఇక్కడికే రావాలా అని అనుకుంటున్నారు. రావాలనుకుంటే రండి. నువ్వు వచ్చేసి ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏం పని చెప్పినా నువ్వు చేసేకి సిద్ధంగా ఉండాలా. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు ఎదురు మాట్లాడకూడదు. ఇదన్నీ గుర్తు పెట్టుకొని నేను ఎంత కష్టం ఉన్నా నేను చేసుకోగలను, వాళ్ళు ఏం పని చెప్పినా నేను చేసుకోగలను, ఎట్లున్నా నేను చేసుకుంటాను, అక్కడికి వచ్చి ఎంత కష్టమైనా పడతాను అని కమిట్మెంట్తో రావాలి నువ్వు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు బాధ పెడుతున్నారు, వాళ్ళు ఇట్లా పెడుతున్నారు, నాకు ఫుడ్ సరిగా పెట్టడం లేదు, నేను అది ఇది ఎన్ని మాట్లాడుకున్నా 2 సంవత్సరాలు ఖచ్చితంగా చేసుకొనే పోవాలా. చూస్తున్నావు కదా ఇక్కడ ఎవరెవరు ఎలా బతుకుతున్నారో, హౌస్ డ్రైవర్ లైఫ్ ఎలా ఉందో. సో అందుకే ఏమైనా ఇక్కడ గల్ఫ్ కంట్రీకి రావాలి అనుకుంటే ఆలోచించి 100 సార్లు ఆలోచించి రా. నేను ఏ పనైనా చేసుకుంటా, నేను ఎలాంటి కష్టమైనా చేస్తా అని ఒక కమిట్మెంట్ ఉంటే వచ్చి చేసుకో. లేదని చెప్పడం లేదు. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందంటే రా. లేదు నేను ఎంత కష్టమైనా చేస్తా అన్నా, వచ్చి చేసుకుంటా అన్నా అంటే రా, చేసుకో. నేను స్టార్టింగ్లో కువైట్కి వచ్చేటప్పుడు నాకు తెలియదు కువైట్కి వెళ్ళాలా అని ఒక ఎగ్జైట్మెంట్తో వచ్చేసా. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది గల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుందని. చాలా అయితే చాలా కష్టపడ్డా, చాలా అయితే చాలా బాధపడ్డాను, చాలా అయితే చాలా నేర్చుకున్నా నేను ఇక్కడికి వచ్చినాక కూడా. అండ్ సౌదీలో కూడా వచ్చిన అంటే కువైట్లో లైఫ్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా లైఫ్ ఉంది. కువైట్లో అయితే మనకు వచ్చేసి ఫుడ్ వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ మనకు వచ్చేసి వింటర్ సీజన్ వస్తే బట్టలు తీయిస్తారు, ప్రతి ఒక్కటి. అంటే నో టెన్షన్ అక్కడ. ఏం రా అంటే డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తారో తెలియదు. దివానీలో చాయ్ గవ్వ పోయాలా, బయట జూలియాలు కడగాల, కార్లు కడగాల, ప్రతి ఒక్క పని చేయాలా. అండ్ ఇక్కడ సౌదీలో ఎలారా అంటే, నేను వచ్చింది డ్రైవింగ్ జాబ్కి. ఇక్కడ వచ్చేసి మనకు ఈవినింగ్ టైంలో చెట్లకు నీళ్ళు పట్టేది ఉంటుంది. మెల్లిమెల్లిగా వీళ్ళేం తక్కువ ఏం కాదు. ఇక్కడ దివానీ అంతా ఏముండదు, వీళ్ళేం తక్కువ ఏం కాదు. వీళ్ళు వచ్చేసి చెట్లు నరికేది. మా ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రమే చెప్తున్నా. ప్రతి ఇళ్ళల్లో అలా ఉంటుందని నేను చెప్పలేను. అందరి ఇళ్ళల్లో మా ఇల్లు లాగా ఉంటుందని నేను చెప్పలేను. ఇదే ముందే క్లారిటీగా చెప్పేస్తున్నా. నేను వచ్చేసి నేను వర్క్ చేసిన ఇంట్లో నా లైఫ్ ఎలా ఉందో అదే మాత్రమే చెప్తున్నా. మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క డ్రైవర్ లైఫ్ వాళ్ళ ఇళ్ళల్లో, అంటే వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది ఏందనేది చూస్తూనే ఉన్నారు. కొంతమంది ఏజెంట్ని నమ్ముకొని వచ్చేస్తారు. అక్కడ వచ్చేసి ఇల్లు సరిగా ఉండవు, అది ఇది పెద్ద పెద్ద పంచాయతీలే ఉంటాయి. సో ఇది నేను చెప్పాలనుకునింది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఇక్కడికి వచ్చి అంత కష్టపడడం కన్నా మీరు అక్కడే హ్యాపీగా చేసుకోవడం మంచిది మీకే. సో అదనమాట, మన లైఫ్ అయితే ఇలా నడుస్తుంది. చూడండి, రాత్రి 3 అయిపోతా ఉంది టైం, అసలు నిద్ర రావడం లేదు. ఏంది మా జీవితం. వచ్చి 11 months అయితే అయిపోయింది. ఇంకొక 1 year ఎలాగో అలా కంప్లీట్ చేసేసి ఈసారి వచ్చి ఇండియాలోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలా అక్కడే. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర మనకు ముందే షార్ట్ టెంపర్. మొన్న మేడంతో గొడవ వేసుకున్నా, టికెట్ ఇచ్చేయమని చెప్పిన, ఇవ్వలేదు. అలా అలా చాలా చాలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన. ఇంకొక సంవత్సరమే కదా, ఏదో ఒకటి అలా అలా లాగేద్దాం. 1 సంవత్సరం అలా అలా కంట్రోల్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వాళ్ళతో గొడవలు అంతా ఏం పెట్టుకోకుండా వచ్చేద్దామని సైలెంట్గా ఉన్నా. ఓకే, మరి కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. బై బాయ్.